హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. అదేంది వీడియో చూడకుండానే లైక్ చేయమంటున్నారా? ఏం లేదు, ముందుగా లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. 'బిగ్ బాస్ ఫ్రెండ్‌షిప్' అంటే 'బిగ్ బాస్‌లో' చాలా సీజన్స్‌లో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకొని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలామందున్నారు. ఈ 'బిగ్ బాస్' ఫ్రెండ్‌షిప్ వాళ్ళకి అంటే బయట వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, నో డౌట్. వాళ్ళందరూ మళ్ళీ అదే ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తారు. అడపాదడపా అంటే రోజు కలవకపోయినా కన్ఫర్మ్‌గా వాళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. ఎవరి కెరియర్‌లో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ ఆ 'బిగ్ బాస్' ఫ్రెండ్‌షిప్‌ల వల్ల ఆ 'బిగ్ బాస్‌లో' వాళ్ళకి లాభం జరిగిందా? ఎవరికి లాభం జరిగింది? ఎవరికి నష్టం జరిగింది? ఈ 'బిగ్ బాస్' ఫ్రెండ్‌షిప్ అన్నది గెలిచే దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న దాని మీద ఇవాళ మన టాపిక్ అనమాట. ముందు మీరు మీ కామెంట్ బాక్స్‌లో మీకు నచ్చిన ఫ్రెండ్‌షిప్, ఎవరి మధ్య ఫ్రెండ్‌షిప్ బాండింగ్ మీకు బాగా నచ్చింది? ఏ సీజన్‌లో వాళ్ళది బాగా నచ్చింది? అన్నది నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను అన్ని సీజన్‌లు కవర్ చేయలేదండి. కొన్ని మాత్రమే తీసుకున్నాను. అలానే మీరు ఏ సీజన్‌లో మీకు ఏది నచ్చితే అది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఫస్ట్ అభిజిత్. అభిజిత్, నోయల్. సో, నోయల్ సేన్. నోయల్ సేన్ మొత్తం పూర్తిగా ఆ సీజన్‌లో లేడు కానీ, వాళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రం చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. అప్పుడు మనకి చాలా హ్యాష్ ట్యాగులున్నాయి. ఇటు పక్క అఖిల్ బ్యాచి, అటుపక్క అభి బ్యాచి. అలా హ్యాష్ ట్యాగులు వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అదంతా ఓకే గానీ, నేననేది మొత్తం గ్రూప్ కాదండి ఇక్కడ. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్‌షిప్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. నోయల్‌కి, అభిజిత్‌కి చాలా మంచి ట్యూనింగ్ జరిగింది. తర్వాత బయట కొన్ని షోస్‌లో గూడా అది వాళ్ళు చాలా చెప్పారు. వాళ్ళు ఎక్కువగా మరీ కలిసి షోలకెళ్ళకపోయినా, ఎందుకంటే అభిజిత్ అందరిలాగా ఎక్స్‌ప్లోర్ అవ్వడు. అలా నోయిల్ కూడా తన లైఫ్ జర్నీలో తను. కానీ కన్ఫర్మ్‌గా వాళ్ళ మధ్య హెల్తీ ఫ్రెండ్‌షిప్ ఉండుంటది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకరికొకరు అండర్‌స్టాండింగ్ చాలా ఎక్కువుంది. నోయిల్ ఇంకా సీజన్ అంతా ఉన్నట్టుంది. మధ్యలోనే డ్రాప్ అవుతాడమ్మా. నోయిల్ ఉండుండట్టయితే అది ఇంకా చాలా బాగా కనపడేదేమో ఆ ఫ్రెండ్‌షిప్ అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అందులో నోయల్ చాలా సెన్సిటివ్. చూస్తానికి చాలా బోల్డ్‌గా ఉంటాడు గానీ, అగ్రెసివ్‌గా ఉంటాడు గానీ, హి ఈస్ వెరీ సెన్సిటివ్. అభిజిత్ హి ఈస్ ఇంట్రోవర్ట్. కానీ తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అతను ఎంత యాక్టివ్‌గా ఉంటాడు, ఎంత పంచెస్ వేస్తాడు అనేది మనం ఆల్రెడీ తెలిసింది. ఆ సీజన్‌లో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఎవరికి లాభం, ఎవరికి నష్టము అంటే అది పూర్తిగా వాళ్ళిద్దరూ లేరు గాబట్టి అక్కడ కొంత మనం ఆ విషయం చెప్పలేకపోతున్నాం అంతే. అదే సీజన్‌లో అఖిల్ అలానే సోహెల్. సో, అంటే మోనాలు, తర్వాత మెహబూబు వీళ్ళందరూ గ్రూప్‌గా ఉన్నా కూడా, అఖిల్‌కి, సోహెల్‌కి మధ్య జరిగిన ఫ్రెండ్‌షిప్ మాత్రం చాలా సూపర్ ఫ్రెండ్‌షిప్ అది. చాలా థిక్ ఫ్రెండ్‌షిప్ అనే చెప్పాలి. చాలా గట్టిగా బాండింగ్ ఉందనే చెప్పాలి. సో, ఆ టైంలో ఇద్దరు పోటాపోటీగానే ముందుకు వెళ్లారు. అసలు ఎవరు నువ్వా నేనా అన్నట్టుగానే గేమ్ పరంగా గూడా ఇద్దరు వెళ్లారు. సో, అటుపక్క అఖిల్ తన స్టైల్‌లో తన ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంటూ, అభికి వాళ్ళిద్దరి మధ్య ఆ సీజన్‌లో చాలా గట్టి పోరు జరిగింది. అది బాగా ఎంజాయ్ చేసాం మనము. సో, అది చాలా హైయెస్ట్ టీఆర్‌పీస్ తీసుకొచ్చింది ఆ సీజను. అది ఇప్పటికీ ల్యాండ్ మార్కే. అలానే సోహెల్ ఎక్కువ తక్కువేం కాదు. సోహెల్ అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌లో దించొదిలిపోయాడు. ఆ షోలో ఆ సీజన్‌కి సో, ఏదంటా అంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అంటే చాలా ఏమీ పరిచయం లేకుండా తక్కువ ప్రొఫైల్‌లోకొచ్చి చాలా తొందరగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి, సో, ఒకానొక రేంజ్‌లో అసలు టాప్ 3 అంటే ముగ్గురిలో పోటాపోటీగా అన్నంత తీసుకెళ్లారన్నమాట. కానీ సయ్యద్ సోహెల్, అఖిల్ మధ్య జరిగిన దాంట్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరిగింది అంటే ఎక్కువగా అంటే ఎంత ఇమేజ్ వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ ఫ్రెండ్‌షిప్‌కి చాలా మంది యాక్టివ్‌గా ఇదయ్యారు. కానీ కొద్దో గొప్పో ఒక స్టెప్ బిహైండ్ అయింది మాత్రం సోహెలే. నో డౌట్ అందులో. సో, సోహెల్ అనే వ్యక్తికి కొంత ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల మంచి జరిగిందా? చెడు జరిగిందని చెప్పలేను గానీ, సో, కొంత ఒక స్టెప్‌కైతే మాత్రం దూరమయ్యాడనే చెప్పాలి. కానీ అదే ఫ్రెండ్‌షిప్ వల్లే తను మిగతా వాళ్ళందరిని క్రాస్ చేసి ముందుకు రాగలిగాడు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ ఫ్రెండ్‌షిప్ వల్లే తనకి ఇమేజ్ పెరిగింది గూడా. అంటే సోహెల్‌తో తను చేసిన అంటే ఈ అఖిల్‌తో తను అడ్జస్ట్ అయిన విధానం గావచ్చు, సో, అఖిల్‌తో తను చేసిన అల్లరి గావచ్చు, ఆ ఫ్రెండ్‌షిప్‌కి తనకిచ్చిన విలువ గావచ్చు, వాళ్ళ మధ్య జరిగిన కొన్ని డిస్ప్యూట్స్‌ను గూడా వాళ్ళు సాల్వ్ చేసుకున్న విధానం వల్ల ఆ ఫ్రెండ్‌షిప్‌లో తను చూపించిన ఫ్రెండ్‌షిప్ వల్ల గూడా తనకి ఇమేజ్ పెరిగింది, నో డౌట్. అది తనకి ప్లస్ అయింది. కొంత ఎక్కడో నెగెటివ్ అయింది. కానీ ఎక్కువ శాతం తనకి ప్లస్ అయిందనే చెప్పాలి, నో డౌట్ అందులో. సో, అది అఖిల్‌కి కూడా చాలా వరకు పాజిటివ్‌గానే క్రియేట్ అయ్యింది. సో, అది వాళ్ళ అంటే ఒక ఎపిసోడ్ స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ బాగా ఉపయోగపడిందనే చెప్పాలి.
అది అభిజిత్కి నోయల్ సైన్కి కుదరలే నోయల్కి, ఎందుకంటే నోయల్ ఎక్కువ టైం లేడు, దానివల్ల అక్కడ అభిజిత్కి నోయల్కి అంతే కుదరదు. కానీ అభిజిత్కి మళ్ళీ హారిక అలానే సో లాస్యా వాళ్ళ గ్రూప్ పరంగా ఉన్నా కూడా ఇద్దరు వ్యక్తుల ఫ్రెండ్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది లేదు. కానీ అభిజిత్కి మెహబూబ్ కూడా చాలా, వీళ్ళ ముగ్గురు అంటే మీకు సోహేల్ అఖిల్ మెహబూబ్ ఎంత ఇదో మనకి మెహబూబ్ బయటకు వచ్చినప్పుడు చెప్తాడు అనమాట అభిజిత్ గురించి, మనకి ఎక్కడా కూడా ఎపిసోడ్లో చూపించాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది. అప్పుడు ఆ రోజు కంట ఏడుస్తూ కూడా వస్తాడు మెహబూబ్ అనమాట. అంటే మనకు తెలియకుండా కూడా చాలా గట్టి రిలేషన్షిప్ ఉంది అందులో అభిజిత్కి మెహబూబ్కి కూడా అది. సో అది ఆ సీజన్కి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అంతకన్నా గొప్పగా అంటే ఎక్కువగా మళ్ళీ ఫ్రెండ్షిప్గా ఎక్కువగా ఫేమస్ అయ్యింది, జనాల్లోకి వెళ్ళిన పేరు ఏదైనా ఉంది అంటే మానస్ సన్నీ, నో డౌట్. అందులో వాళ్ళిద్దరి మధ్య చాలా గట్టి ఫ్రెండ్షిప్ ఉంది. సో మానస్ అసలు ఫస్ట్లో ఒక రకంగా సీజన్లో చాలా ఇనీషియల్గా చాలా పాజిటివ్గా చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యాడు. తర్వాత సన్నీ తన ఎంటర్టైన్మెంట్తో కావచ్చు, తన హడావుడితో కావచ్చు, తనలో ఉన్న అగ్రెసివ్నెస్తో కావచ్చు, ఫైర్తో కావచ్చు, ఆటల్లో చేసే దీనివల్ల మొత్తం ఆ షో మొత్తం తన వైపు తిప్పుకోగలిగేశాడు, నో డౌట్. అందులో ముఖ్యంగా అవతల పక్క జశ్వంత్ షణ్ముఖ్ వాళ్ళకి పెయిర్కి ఆపోజిట్గా ధీటుగా నిలబడగలిగాడు. సో దానికి మంచి అవకాశాలు కూడా దొరికినాయి. కానీ మానస్కి అలానే సన్నీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఎక్కువగా నష్టపోయింది అయితే మాత్రం మానసే, నో డౌట్. అది క్లియర్గా డామినేట్ చేసేసాడు సన్నీ. అది చివరికి ఎలా అయిపోయిందంటే ఒక స్టేజ్లో మానసే సన్నీ గెలవాలి, సన్నీ గెలుస్తాడు అనే ఒక దీనిలోకి వచ్చేసాడు. అంటే సన్నీ ఎలా ఉంటాడంటే అందరి దగ్గరికి వెళ్ళేసి నేనే గెలుస్తున్నాను అని చెప్పగలగా అంత ఓపెన్గా ఉంటాడు, నేను ఎట్లా అయినా గెలవాలి అని చెప్తూ ఉంటాడు. సో అది ఆ కలగలుగుతనం కావచ్చు, గెలవడానికి ఏమైనా చేయగలుగుతాం కావచ్చు, తనలో ఉన్న యాటిట్యూడ్ అన్నది చాలా డామినేట్ చేసింది. అలానే ఫ్రెండ్షిప్కి తనకి విలువ ఇస్తూనే ఆట తనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది. కానీ చాలా సందర్భాలలో మానస్ మాత్రం కన్ఫామ్గా సన్నీ అమ్మటి నిలబడ్డాడు, సన్నీకి తోడుగా నిలబడ్డాడు. సన్నీకి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా నేను ఉన్నానంటూ తన ఫ్రెండ్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు, చాలా ముందుకు తీసుకెళ్ళగలిగాడు. అంటే సన్నీ పాత్రలో సన్నీ యొక్క స్వయం కృషి ఎంత ఉందో నిజంగా చెప్పాలంటే ఆ షోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సన్నీ లేకపోతే అసలు ఆ సీజన్కి ఏమీ లేదంటగా జరిగింది. కానీ అంత సన్నీకి విజయంలో కన్ఫర్మ్గా మానస్ పాత్ర కూడా చాలా ఉంది. మానస్ సన్నీని చాలా దగ్గరుండి కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఏంటి అని ఆపుకుంటూ చాలా ముందు తీసుకెళ్ళాడు. ఆ ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చాడు. క్లియర్గా అయితే ఆ స్నేహం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది, అది వేరే విషయం. కానీ ఆట వరకు చూసుకుంటే మాత్రం చాలా వరకు కొంత అది మానస్ని వెనక్కి ఒక 2 అడుగులే కాదు చాలా అడుగులు వెనక్కి వచ్చేటట్టుగా చేసింది ఏమన్నా ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంటే ఇండివిజువల్గా ఉండంటే కొన్ని ఫ్రెండ్షిప్స్ వల్ల చెప్పాను కదండి, కొన్ని ఫ్రెండ్షిప్స్ వల్ల పాజిటివ్ వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది, కన్ఫర్మ్గా ముందుకు వెళ్తారు. కొన్ని ఫ్రెండ్షిప్స్ చాలా బాగున్నా కన్ఫర్మ్గా అది ఒకరికి బాగా ఎసెట్ అవుతుంది, అది ఒకరికి ఇదవుతుంది అనమాట. అక్కడ చివరికి ఏంటంటే మానసే కోరుకుంటున్నాడు సన్నీ గెలవాలని. సో మానస్ సన్నీ గెలిస్తే మానస్ హ్యాపీ అవుతాడు అన్న ఒక చివరికి వచ్చేసరికి అసలు అది ఎలా తయారైపోయిందంటే ఇక మానస్ రేసులో లేడు అన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చేసారనమాట. సో మానస్ ఇండివిజువల్ ప్లేయర్గా ఎదగలేకపోయాడేమో సన్నీ ఫ్రెండ్షిప్ వల్ల అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ వాళ్ళిద్దరూ ఎప్పటికీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్షిప్ చాలా క్యారీ ఫార్వర్డ్ అయింది. కానీ ఆ ఫ్రెండ్షిప్ వల్ల మాత్రం కొంత గొప్ప నష్టం జరిగింది మాత్రం మానస్కే, నో డౌట్. అందులో ఇంక దీని తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ ఫ్రెండ్షిప్స్ అంటే మనము శ్రీహాన్ అన్ను రేవంత్ వీళ్ళిద్దరి గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో శ్రీహాను రేవంత్ ఇద్దరు కలిసే చాలా త్రూ అవుట్ ద సీజన్ వాళ్ళు కలిసి ఆడారు. ఫ్రెండ్షిప్గానే ఫస్ట్ నుంచి చివరిదాకా ఫ్రెండ్షిప్లానే ఉన్నారు. చివరికి వాళ్ళు గెలుపు కూడా చాలా గమ్మత్తుగానే అయ్యింది, ఇద్దరికి ఒకటే ఓట్లు రావటము. ఆ సీజన్ కొంత సప్పగా జరిగినా అది విన్నింగ్ లాస్ట్లో కూడా కొంత గందరగోళం చేశాడు. కానీ అది క్లియర్గా రేవంత్ డామినేషన్, నో డౌట్. రేవంత్ ఫస్ట్ నుంచి గెలవడానికే వచ్చాడు అన్నట్టుగానే ఆడాడు. కానీ ఫ్రెండ్షిప్పే ఆటే. ఆటకి ఇబ్బంది అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూనే తను ఆటలో ముందుకెళ్ళడానికి చాలా విశ్వప్రయత్నం చేశాడు రేవంత్. సో అలానే ఆ ఫ్రెండ్షిప్కి కూడా వాల్యూ ఇస్తూనే, కానీ ఏ మాత్రం తేడా పడ్డా కూడా తన ఆటకి ఇబ్బంది కలిగితే మాత్రం రేవంత్ కన్ఫర్మ్గా అవతల వ్యక్తి ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ముక్కు సూటిగా మాట్లాడే తత్వం అది. కానీ శ్రీహాన్ దానికి విరుద్ధం. సో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వాలి. మిగతా కొన్ని ఆటలో ఫ్రెండ్షిప్ కోసము వాళ్ళ కోసము ఆటని ఆటలా కాకుండా కొన్ని సందర్భాలలో తన ఫ్రెండ్స్ కోసము కొన్ని నిర్ణయాలు తీసుకోవటము అక్కడ కొంత కన్ఫర్మ్గా అది తనకి నెగిటివ్ అయిందనే చెప్పాలి. అలానే చాలా వరకు ఫ్రెండ్షిప్ ఆ స్నేహంలో సో రేవంత్ చాలా క్లియర్గా డామినేట్ చేశాడనే చెప్పాలి. సో అది కొంత
శ్రీహాన్ని డౌన్ చేసిందనే చెప్పాలి. ఆ ఫ్రెండ్షిప్లో పడిపోయి కొంత తన ఆటను కూడా కోల్పోయాడనే చెప్పాలి. కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య రిలేషన్ మాత్రం చాలా వరకు బాగా కనెక్ట్ అయ్యింది. అదే వాళ్ళిద్దరికి ప్లస్ అయింది, మైనస్ అయింది. ఒకానొక స్టేజ్లో ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయి, ఇద్దరు కలుసుకున్నారు. సో మళ్ళీ విడిపోవడం, కలవటం, ముందుకు ట్రావెల్ అవ్వటం, సో ఒకరి గురించి ఒకరు ఇంకోటి చెప్పుకోవటం, ఇట్లాంటి స్థాయికి వచ్చి అది కొంత టీఆర్పీస్ తీసుకొచ్చింది, మసాలాని క్రియేట్ చేసింది, ఒక బజ్ని క్రియేట్ చేసింది. కానీ చివరికి వాళ్ళిద్దరు కలిసి స్టేజ్ మీద ఉండటం మాత్రం అందరికీ హ్యాపీనెస్ ఇచ్చింది. అది కూడా వాళ్ళే కోరుకున్నారు కూడా. చాలా దగ్గరగా అయిన వ్యక్తులు అన్నమాట వాళ్ళిద్దరు. కానీ ఆ సీజన్లో ఏంటంటే ఒకరి మీద ఒకరికి వచ్చినప్పుడు అదేంటంటే ఇది కలిసి గ్రూప్గా అన్నట్టుగా వాళ్ళ మధ్య ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉన్నా కూడా ఆటలోకి వచ్చేసరికి అది కరెక్ట్గా ఫైర్ లాగా క్రియేట్ అవ్వలేకపోయింది. అందులో క్లియర్గా కొన్ని విషయాల్లో ఫ్రెండ్షిప్ ఆట ఆటే అని క్లియర్గా డివైడ్ చేయగల సత్తా ఉన్నవాడు, ఓపెన్గా చెప్పగలిగేవాడు రేవంత్. కానీ శ్రీహానికి అది చేయలేకపోయాడు. ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం మూలంగా కొన్ని సందర్భాల్లో తన ఆటకి చాలా మైనస్ అయ్యింది. కానీ గెలవడం మాత్రం చివరికి అది బాగా ప్లస్ అయింది అనమాట. సో నేను చూసిన ఈ ఫ్రెండ్షిప్స్ ఇవి. మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన ఫ్రెండ్షిప్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇక లాస్ట్ సీజన్, గత సీజన్లో చూసుకుంటే మాత్రం మనకి గ్రూప్గా కాకపోయినా కొద్దో గొప్ప ఇద్దరు వ్యక్తులుగా కనుక మనం చూడగలిగితే ఇన్ కేసు, సో మనకి ఎక్కువ కనపడేది కన్ఫామ్గా గురు శిష్యులే. అందులో శివాజీ గారు, అదేవిధంగా పల్లవి ప్రశాంత్, మనం వీళ్ళ గురించే మాట్లాడుకోవాలి. అందులో పార్ట్ ఆఫ్ ది షోగా మన యావర్ కూడా ముఖ్యంగా ఎక్కువగా కలిసింది. యావర్ కన్నా కూడా పల్లవి ప్రశాంత్ గారు శివాజీకి ఎక్కువ కనెక్ట్ అయ్యారని చెప్పాలి. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, గురు శిష్యుల బంధం, సరే ఫ్రెండ్షిప్ అయినా గురు శిష్యుల బంధం అయినా చివరికి అది ఎవరికి హెల్ప్ అయిందంటే అఫ్ కోర్స్ పల్లవి ప్రశాంత్కి బాగా హెల్ప్ అయ్యింది. పక్కన శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ నిజంగా అది ఎలా ఉండేదంటే దారం లేని గాలిపటంలా ఎగురుతూ ఉండేవాడు. అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, సో ఎక్కడ ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పటికప్పుడు తన కంట్రోల్ చేసుకుంటూ తను గెలవాలని తన గెలుపు కన్నా కూడా పల్లవి ప్రశాంత్ని గెలిపించడానికి ఆయన చూపించిన మనం చూస్తూనే ఉన్నాం. కానీ దానివల్ల నష్టపోయింది కూడా ఆయనే, నో డౌట్. అలా ఇండివిజువల్ ఆట. ఒకనొక స్టేజ్లో సీజన్ 7 మొత్తం శివాజీ గారే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అన్న దాని మీద ఆయన పల్లవి ప్రశాంత్ ఓడిపోతాడేమో, లేదా పల్లవి ప్రశాంత్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ అమరవాళ్ళు వీళ్ళ వల్ల ఏదేదో ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళు ఏదో చేస్తారన్న ఒక దీనిలోనే ఆయన ఆటంతా కూడా కేవలం పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అవతల వ్యక్తిని కొంత ఎక్కువగా టార్గెట్ చేయటము, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయటం మూలంగా సో ఈయన తన ఆటని కోల్పోవడమే కాదు, ఒకనొక స్టేజ్లో తన మీద చాలా నెగిటివిటీ కూడా తనంతట తాను ఏర్పాటు చేసుకున్నాడు. తన వల్ల తన కోసం కష్టపడితే నీరు తెచ్చుకోవాలి. పల్లవి ప్రశాంత్ని ఇచ్చేయడానికి, పల్లవి ప్రశాంత్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళని సేవ్ తన అనుకున్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి తనకి అనవసరం లేని నెగిటివిటీ తెచ్చుకున్నాడు. అది చివరికి తన టాప్ 2లో కూడా ఉంచలేకుండా టాప్ 3కే పరిమితం చేసింది. అది క్లియర్గా ఆయన ఆ ఫ్రెండ్షిప్ వల్ల, అంటే ఆయన ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నాడు, నేను గెలవడానికి రాలేదు, గెలిపించడానికే వచ్చాను, నాకు గెలుపడదు ముఖ్యం కాదు. సో ఆ సీజన్ వల్ల తనకి ఎంత మంచి జరిగిందో అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పటికి కూడా వాళ్ళిద్దరికి ఎంత తోడుగా ఉంటున్నాడు. బయట షోస్లో చూస్తున్నాము, వాళ్ళ ఫ్యామిలీ కలిసే గెట్ టుగెదర్లో చూస్తున్నాము. ఇప్పటికీ ఆయన తన మాట మీద నిలబడే ఉన్నాడు. అది గ్రేట్నెస్ అని చెప్పాలి. అలాంటి వ్యక్తులు దొరకడం చాలా ఇది. కానీ తనకే ఎక్కువ నష్టం జరిగింది, నో డౌట్. అసలు నష్టమే కాదు, చాలా నష్టం జరిగింది. చాలామంది అభిమానులు శివాజీ శివాజీ గెలవాలనుకున్న వాళ్ళందరికీ అది కొద్దిగా డిసప్పాయింట్. అంటే అందులో కన్ఫర్మ్గా ఫ్రెండ్షిప్ ఇది కూడా ఒక కారణం. అంటే ఆ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ వ్యక్తులుగా చాలా కలిసి ఉన్నారు. అది చాలా లైఫ్, ఒక ఆటే. కానీ ఆటలో వాళ్ళకి మాట్లాడుకున్నాం కాబట్టి కన్ఫర్మ్గా శివాజీ గారు ఆటకైతే నష్టం చేకూర్చింది ఎంతో కొంత. అలా సహాయం చేయడం మూలం కూడా తనకి ఇమేజ్ పెరిగింది, నో డౌట్. ఆయనకి బజ్ కూడా క్రియేట్ అయింది. కానీ చివరికి అదే మళ్ళీ తనకి అది నెగిటివ్గా కూడా క్రియేట్ అయింది అనమాట. సో మనము చూస్తున్న ఈ ఫ్రెండ్షిప్స్ అండి. ఇంకెవరు ఉండుంటారు అన్నది మీరు జస్ట్ మీకు తెలిసిన సీజన్లో మీకు ఎవరు నచ్చారు, మీకు ఎవరి ఫ్రెండ్షిప్ బాగుంది. నిజంగా బిగ్ బాస్ ఫ్రెండ్షిప్లో ఒకరికి కన్ఫామ్గా పాజిటివ్ అయ్యింది, ఇంకోటి నెగిటివ్ అవుతుంది, నో డౌట్. సో అది కొంతవరకు కలిసి సర్వైవల్ చేయడానికి బాగుంటుంది. కానీ టాప్ 10 అంటే గెలవడానికి కన్ఫామ్గా ఆ ఫ్రెండ్షిప్ అడ్డం వస్తుంది.
సో ఎంతో కొంత కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు వెళ్ళడానికి ఆ ఫ్రెండ్షిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ చిట్ట చివరికి గెలవడానికి రేస్‌లో ఉండడానికి మాత్రం అదే ఫ్రెండ్షిప్ అడ్డం వస్తదనమాట. సో అది చిట్ట చివరికి మనం 'శివాజీ' గారిలో కూడా లాస్ట్‌లో అనుకున్నాం. సా 'ప్రళయ్ ప్రశాంత్' గెలిస్తే 'శివాజీ' గారు హ్యాపీ అవుతారనే స్టేజ్‌కి అది వచ్చేస్తదనమాట అది. అట్లానే అక్కడ కొంత ఫ్రెండ్షిప్ అన్న వల్ల అది కొంత లాభం ఉంటది, నష్టము ఉంటది. సో 'బిగ్ బాస్' ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.